దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ 2025 సంవత్సరము జూలై నెల ఈరోజు తారీఖు 5వ తారీఖు దైవిక స్వస్థత కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే ప్రియులని పరిస్థితుల్లో అనేక మంది రోగులై అనేక రకాల వ్యాధులతో అనేక రకాల వంటి సమస్యలతో బాధపడుతున్న కారణాన దేవుడు స్వస్థపరిచేవాడే ఉన్నాడు. ఆయన బాగు చేసే దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదా? ఆయనకి సర్వం సాధ్యమే. కాబట్టి అందుకని ఈ దైవిక స్వస్థత కూడిక ఏర్పాటు చేస్తాం. పరిశుద్ధాత్మని బ్లెస్సింగ్ టెంపుల్ నందు రంపచోడవరంలో మానసిక్ ఫస్ట్ వాటర్ ట్యాంక్ దగ్గరటువంటి టేకులు లక్ష్మణరావు గారి డాబా పైన ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్మని బ్లెస్సింగ్ టెంపుల్ దగ్గర మందిరంలో దైవిక స్వస్థత కూడిక ప్రతి శనివారం, ప్రతి నెల కాదు, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఈ దైవిక స్వస్థత కూడిక జరుగుతుంది. ఈరోజు ఆరంభం. కాబట్టి ఎవరైనా ఎట్టి బలహీనతలో ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్నా, అవి కుటుంబ సమస్యలే కావచ్చు, ఆర్థిక సమస్యలే కావచ్చు, లేదా మీ పర్సనల్గా ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నా కూడా మీరు ఈ దైవిక స్వస్థ సెంటర్కి రావచ్చు. ఖచ్చితంగా దేవుడు అనేక సమస్యల నుండి పరిష్కరిస్తాడు. మన మినిస్ట్రీ ద్వారా వేల మంది ఆశీర్వాదకరంగా ఉన్నారు, దీవెనకరంగా ఉన్నారు. ఏజెన్సీ ఈ 11 మండలాల్లో కూడా పరిశుద్ధాత్మకి మినిస్ట్రీ ద్వారా చాలామంది బ్లెస్ అయ్యారు. అందులో భాగంగా ఈ రోజున మళ్ళీ తిరిగి 2025 సంవత్సరం జూలై 5వ తారీఖున మేము ప్రారంభిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా అంశం ఏంటంటే దేవుడు స్వస్థపరిచేవాడే ఉన్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి ఒకసారి, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల, ఆయనకి విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని ఎడల, నేను ఐగుప్తును కలిగజేసిన బట్టి రోగములలో ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. దేవుడకు యెహోవా మాట్లాడుచున్న మాట, మీరు నా మాట వినిన ఎడల, మీరు నా యొద్దకు వచ్చిన ఎడల, మీరు నాతో సహవాసము చేసిన ఎడల, మీరు నాతో నడిచిన ఎడల, మీరు నా చిత్తము చేసిన ఎడల, లేక మీరు నాలో నిలిచి ఉండి నా మాట విని నాతో నడుస్తూ నేను చెప్పినట్టు చేసిన ఎడల, నేనేం చేస్తానంటే ఎవరికి ప్రియులరా రోగము రానివ్వను, ఎవరికి బలహీనత రానివ్వను, లేక ఐగుప్తును కలిగే రోగములో ఏది మీకు రానివ్వను. దీని అర్థం ఏంటంటే, వాట్ ఈస్ ద మీనింగ్? ఏంటి అర్థం ఏంటంటే, అన్యజనులకు అంటే పరాయి ప్రజలకు, దేవుని ఎరగుల ప్రజలకు వస్తున్న రోగములో ఏది మీకు రానివ్వను. చెప్తాం స్తోత్రం, హల్లెలూయా. రోగాల పుట్ట ప్రియులరా, ప్రతి వ్యక్తి ఒక రోగాల పుట్ట. ఒక వ్యక్తిని అయ్యా ఎలా ఉన్నావు అని పలకరిస్తే చాలు, కన్నీళ్ళు ఒకటే తక్కువ, ఏడుపు ఒకటే తక్కువ, చెప్తాడు అయ్యా ఎలా ఉంటామండి, నాకు షుగరు, బీపీ, రకరకాల వంటి పరిస్థితులు, అనారోగ్యం, గ్యాస్ట్రిక్ ఉంది, అల్సర్ ప్రాబ్లం ఉంది, అరగదు, తిన్నది అరగదు, నిద్ర పట్టదు, కాళ్ళు పీకుడు, ఒళ్ళంతా నొప్పులు, బ్యాక్ పెయిన్ వస్తుంది,
మైక్రో హెడేక్ ఉంది, లేక నాకు హార్ట్ అటాక్ వస్తుంది, స్ట్రోక్ వచ్చింది, వరకు స్ట్రోక్ వచ్చింది అని ఒక వ్యక్తి చెప్తాడు. నీ వైఫ్ ఎలా ఉంది అంటే, అయ్యా నా భార్య కూడా షుగర్ అండి, అయ్యా బీపీ అండి, తిన్నది ఏమీ ఆమె నిద్ర పట్టదండి, తిన్న ఆహారం అరగదండి, ఆమె కూడా చాలా బలహీనం ఉంది. మరి మీ పిల్లలు ఎలా ఉన్నారు? వారు కూడా చాలా బలహీనముగా అనారోగ్యంతో బాధపడుతున్నారండి. ప్రతి కుటుంబం చెప్పేటువంటి మాట ఇదే. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏ కుటుంబాన్ని పలకరించినా, ఏ వ్యక్తిని అడిగినా కూడా చెప్పేది మేము బాగున్నామండి అన్న మాట రాదు. ఒకవేళ బాగున్నామని చెప్పినా తర్వాత ఎలా ఉన్నారని కాస్త మళ్ళీ అడిగితే విషయాలన్నీ చెప్పేస్తాడు. ఆ యొక్క లిస్ట్ అంతా కూడా మనకు అప్పగిస్తాడు. కాబట్టి ఈ దినాల్లో తినే ఆహారాన్ని బట్టి, ఉంటున్న పరిసరాల బట్టి, వాతావరణాన్ని బట్టి కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు, ఆ వాటరు, లేక వాతావరణంలో మార్పులు, లేక ఫుడ్లో మార్పులు, మన యొక్క అలవాట్లో మార్పుల వలన ప్రతి వ్యక్తి అనారోగ్యముతోనే బాధపడుతున్నాడు. ప్రతి వ్యక్తి వ్యాధితోనే బాధపడుతున్నాడు. ఏ వ్యక్తిని అడగను అనుకోవచ్చు, పెద్దవాళ్ళకైతే అనారోగ్యం, మరి యవనస్తులకు వాళ్ళకి అనారోగ్యమే, మరి చిన్నపిల్లలకు వారికి అనారోగ్యమే. ఒక మాట చెప్పాలంటే, ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ అయితే, కన్సీవ్ అయితే అప్పటి నుంచి కూడా తల్లి గర్భంలో వంటి పిండని కూడా, లేక ఆ బిడ్డకు కూడా అనారోగ్యమే. తల్లి గర్భంలో పెరిగే బేబీ కూడా అనారోగ్యమే. తెలుసు కదా మీ అందరికీ. కాబట్టి చూడండి, ఎవరిని అనారోగ్యాలు వదట్లేదు, ఎవరిని రోగాలు వదట్లేదు. గర్భంలో ఉన్న బిడ్డతో సైతం, పండు ముసలివాడి సైతం కూడా రోగం ఏం చేస్తుంది? పట్టి పీడిస్తుంది. ఎంతవరకు? అతన్ని చంపే వరకు, అతను మరణించే వరకు. అందుకని ఒక ఔషధం ఉంది, ఒక మార్గం ఉంది, ఒక మంచి అవకాశం ఉంది. అది ఏమిటంటే గాడ్స్ వే, దేవుని మార్గం. అంటాడు ప్రభువారు, నేనే మార్గమును, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప మీకు ఎవరికి అలాగే పరలోకము రాదు, పాపక్షమాపణ కలగదు, లేకపోతే మీకు రక్షణ కలగదు, లేనట్లయితే అనారోగ్యానికి పరిష్కారము కలగదు అంటున్నాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు. మత్తయి సువార్తను చూడండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయమును మనం చూస్తే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చుండగా బహు జన సమూహములు ఆయనను వెంబడించిరి. ఇదిగో కుష్ఠరోగి ఒకడు వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఏమండి, మనమంతా బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు. ఒక మాట చెప్తారు, ఎవరేమనుకోదు. మన దగ్గర డబ్బులు బాగా ఉన్నప్పుడు, మన మంచి స్థితిలో ఉన్నప్పుడు, మన ఆరోగ్యం బాగున్నప్పుడు, వైఫ్ అండ్ హస్బెండ్ బాగున్నాడు, పిల్లలు బాగున్నప్పుడు, కుటుంబంతో వెల్ సెటిల్ అంతా బాగున్నప్పుడు, డబ్బులు బాగా ఉన్నప్పుడు, ఆనందంగా సంతోషం ఉన్నప్పుడు మన ఇంటి నిండా ఎవరుంటారండి? బంధువులు, స్నేహితులు, మిత్రులు, ఇక అనేక మంది రకరకాల వంటి పిలుపులతో పిలిచి మన దగ్గరికి వస్తారు. మా బావమర్దండి, మా బావగారండి, మా అన్నయ్య అండి, మా అక్కండి, మా వదినండి, పలానండి, మా బంధువులని బంధుత్వాన్ని కలిపి మన దగ్గరికి వస్తారు. లేక ఒక విషయం చెప్తారు, మనకు డబ్బులేమి లేవు, ఉన్నదంతా అయిపోయింది, మన కుటుంబ పరిస్థితి బాగలేదు, భార్య పరిస్థితి బాగలేదు, బిడ్డల పరిస్థితి బాగలేదు, లేక నీ పరిస్థితి బాగలేదు, ఆర్థికంగా బాగా దివాలైపోయావు, అప్పుల పాలైపోయావు, నీ దగ్గర చిల్లి గవ్వలేదు. ఏమవుతారు వీళ్ళందరూ? మరుక్షణమే, మరుసటి రోజునే అడ్రస్ కలద్దు అండి. క్యాన్ ఆఫ్ అడ్రస్ ఉండదు. వాళ్ళ అడ్రస్ ఏంటో మనకు అనుకోలేము. ఫోన్ స్విచ్ ఆఫ్ అండి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు, అందుబాటులో ఉండరు. ఎందుకు తెలుసా? నీకన్నీ ఉన్నప్పుడే అందరూ నీతో ఉంటారు. నీకు ఏమి పిల్లల కలిగి లేనప్పుడు, నీ ఆరోగ్యం బాగలేనప్పుడు, డబ్బులు లేనప్పుడు, అసలు నీ పరిస్థితి బాగోలేనప్పుడు నీతో ఎవరు ఉండరు. హల్లెలూయా. కానీ కడ వరకు నీతో ఉండేదో తెలుసా?
దేవుని మహిమ కలుగునుగాక. ఇమ్మానుయేల్, ఆయన నువ్వు అనారోగ్యం ఉన్నా కూడా నీతో ఉంటాడు, నీకు డబ్బులున్న నీతో ఉంటాడు, నువ్వు బాగున్నా నీతో ఉంటాడు, నువ్వు క్షేమం నీతో ఉంటాడు, తర్వాత అనారోగ్యంతో ఉన్నాడు నీతో ఉంటాడు, నువ్వు మంచాన పట్టేసినా సరే నీతో ఉంటాడు. నీ భార్యకి బాగలేకపోయినా, నీ ఇంటి వారికి బాగలేకపోయినా, నీ ఆరోగ్యం చెడిపోయినా, నీ కొన్నదంతా కూడా అయిపోయినా సరే ఆయన నీతో ఉంటాడు. నేను ఆ పాట రాసుకున్నాను. ఏంటా పాట అంటే, ఆ పాట చెయ్యి విడువని నాదు యేసయ్యా జీవితాంతము నీతో నడుతున్నయ్యా అనేటువంటి పాటలో ఒక రెండవ చరణం రాసుకున్నాను. ఏమిటి అంటే, ఇదిగో ఆస్తులే కరిగిపోయినా, అంతస్తులే తరిగిపోయినా, ఆరోగ్యమే క్షీణించిన, నీకు నీ వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టిన దేవుడు మాత్రం నిన్ను విడవడు. నిన్ను ప్రేమించేవారే పరవానైనా, లేక నీతో ఉన్న స్నేహితులే శత్రువులు అయిపోయినా సరే, వారు దూరమైనా సరే, దేవుడు మాత్రం నిన్ను వదలిపోడు. అది దేవుని ప్రేమ. దట్ ఈస్ ద గాడ్స్ లవ్. దట్ ఈస్ ద గాడ్ హెల్ప్ నేచర్. దేవుడు నామని చెప్పండి స్తోత్రం. దేవుని ప్రేమ అది, దేవుడు సహాయం అది, దేవుడికి ఉన్నటువంటి గుణలక్షణం అది. దేవుడు నామని చెప్పండి స్తోత్రం. నీ స్నేహితులు, లేక నీ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, లేదా నీ తోటి సహ ఉద్యోగస్తులు, నీతో ఉన్నవారు నీ వల్ల కలిసి వస్తుంది అంటే, నీ వల్ల వారికి లబ్ధి కలుగుతుందంటేనే నీతో ఉంటారు, నీకు సపోర్ట్ చేస్తారు. నీ వల్ల న్యూస్, నీ వల్ల నీకు ఉపయోగం లేదు, వారికి నీ వల్ల కలిసి రావట్లేదు, లబ్ధి రావట్లేదు, మరుక్షణమే ప్లేట్ పనిచేస్తారు, మరుక్షణమే వారిని కనబడరు, నీకు వారు దొరకరు. దేవుడు నామని చెప్పండి స్తోత్రం. దేవుడు ఎల్లప్పుడూ ఆల్ ద టైమ్ విత్ యూ. దేవుడు నామని చెప్పండి స్తోత్రం. ఎల్లప్పుడూ యేసు నీతో ఉంటాడు. చూడండి, గమనించండి, ఇక్కడ కుష్ఠరోగి ఉన్నాడు. ఎవరైనా పుట్టుకతోనే కుష్ఠరోగి అనుకున్నారా? నో, పుట్టుకతో కుష్ఠరోగి కాదండి. లేక మధ్యలో కుష్ఠరోగి వచ్చేవా? నో, మధ్యలో కుష్ఠరోగం రాలేదు. అతని వివాహమైంది, అందగాడే, అందమైన వాడే, వివాహమైంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, బంధువులు, స్నేహితులు, మనవలే అందరూ ఉన్నారు. కానీ అతని దృష్టి పెట్టింటే పిల్లల అనారోగ్యం మధ్యలో వచ్చింది. అది కుష్ఠరోగం. భయంకరమైన లెపర్సీ అనేటువంటి డిసీజ్, చాలా భయంకర వ్యాధి. తెలియనటువంటి వ్యక్తి ఎవరు లేరు కదా. లెపర్సీ అనే వ్యాధి పిల్లలకి భయంకర వ్యాధి. సిరిపాదం నుండి చిరిస వరకు తినేస్తుంది, చేతులు కాళ్ళు తినేస్తుంది, నీ అందసంధాలు తినేస్తుంది, చివరికి నిన్ను చంపే వరకు నేను వదిలిపెట్టదు ఈ వ్యాధి. అలాంటి వ్యాధి ఇతను వచ్చింది. రాగానే యాజకుడు వెలివేశాడు, సంఘం వెలివేసింది, సమాజం వెలివేసింది. నా అనుకున్న వారు, భార్య, బిడ్డలు, కుటుంబం, అమ్మ, నాన్న అందరూ, బాబు నువ్వు దూరం ఉన్నావురా, ఇంట్లో ఉండకూడదని అడవి ప్రాంతానికి పంపించేశారు. ఎడారిలో, కొండల్లో, లోయల్లో, అక్కడ ఆహారం లేదు, అక్కడ గృహం లేదు, అక్కడ నాన్నవరెవరు లేరు, ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు. తిన్నావా, ఉన్నావా, ఏంటి, ఎలా ఉంది ఆరోగ్యం అని అడిగేవారే కొరత అయిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తారసపడ్డాడు. దేవుడు నామని చెప్పండి స్తోత్రం. విత్ జీసస్, యేసుని కలవాలి మనం. ఏ సమస్యతో ఉన్నా, ఏ కష్టం ఉన్నా, విత్ జీసస్, యేసుని కలవండి, యేసుతో నడవండి. మీ సమస్య ఏంటో ప్రభుతో చెప్పండి, తక్షణమే ఆయన పరిష్కరిస్తాడు. దేవుడు నామని చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఇలాంటి వాడు కాదు. ఆడి తప్పి మాట తప్పుటపోయిన నరుడు కాదు. లేక ఇచ్చిన వాగ్దానము చూద్దామలేనటువంటి ఏళ్ల తరబడి గడిపే నాయకుడు కాదైనా. దేవుడు నామని చెప్పండి స్తోత్రం. తక్షణమే సమస్యకు పరిష్కారం అయిపోవాలి. అతను అంటున్నాడు, ప్రభువా నేను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవు. నువ్వు బాగు చేయగలవా? ఈ రోగం నువ్వు తగ్గించగలవా అనట్లేదు. ఏమంటున్నాడు? నేను నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధినిగా చెయ్యగలవయ్యా. నేను నీకు ఇష్టం అవ్వాలి అంటే అర్థం ఏంటి? ఎవరు తనని ఇష్టపడట్లేదు, తన ఎవరు ప్రేమించట్లేదు. ఇదివరకు ప్రేమించేవారు కదా. తన
తనని ప్రేమించడం కాదు, తనని ప్రేమిస్తున్నామని వచ్చేవారు, నీవు ఇష్టమని వచ్చేవారు, నువ్వంటే మాకు చాలా అభిమానం అని వచ్చేవారు. ఏమైపోయింది ప్రేమ, ఏమైపోయింది అభిమానం, ఏమైపోయింది ఈ యొక్క ప్రేమ, ప్రీతి, అనురాగాలు, బంధుత్వం, బాంధవ్యాలు, మమతల రాగాలు ఏమయ్యాయి? ఒక్కసారి రోగం రావడంతో అన్ని అంతరించిపోయి. దేవుని నామని చెప్పండి, స్తోత్రం, హల్లెలూయా. నేను పాట రాసుకున్నాను. ఇంకా పాట అంటే, విడువని ప్రేమ ఇది, ఎడబాయని ప్రేమ ఇది, విడువని ప్రేమ నీది, ఎడబాయని ప్రేమ నీది, హద్దులే లేవు, హెల్లలు లేవు, ఊహకే అందదు నీ ప్రేమ. అది మారని ప్రేమ, అది విడువని ప్రేమ, అది ఎడబాయని ప్రేమ, మరణం వరకు నాతో తోడుకుండే ప్రేమ, అది యేసయ్య ప్రేమ. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. చూడండి, అతను మరణించడానికి సమయం దగ్గర పెడుతుంది. ఏమో ఇవాళే చనిపోతాడేమో, ఈరోజే ఆయన డెత్ డే కావచ్చు, ఈరోజే ఆయన మరణ దినము కావచ్చు. ఎంత భాగ్యం అంటే యేసు ఆ రోజే ఆయనకి తార్చబడ్డాడండి. హల్లెలూయా. ఏం చెప్పాడు ప్రభు? కుష్ఠరోగి దూరం ఉండు, వాసన కొడుతున్నావు, బ్యాడ్ స్మెల్ వస్తున్నావు, దూరం ఉండు అన్నాడా? నాట్ టచ్ మీ అన్నాడా? నో. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఏమన్నాడు? అతన్ని అత్తుకొని భుజమి చేపట్టి, నీవు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మో. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. తక్షణమే అతని కుష్ఠరోగము శుద్ధి అయిను. నువ్వు అప్పులు పాలైపోతే, నీ స్థితిగతులను తారుమారైపోతే, ఏమి లేని ఏకాగ్రమైపోతే, ఎవరు నిన్ను చేరదీరు పలకరించేవారే కరువవుతారు. కానీ యేసు అంటున్నాడు, నీవు నాకు ఇష్టమే. అతన్ని ఎవరు ఇష్టపడట్లేదు. ఇప్పుడు ముందు ఇష్టపడేవారు, కానీ ఇప్పుడు ఎవరు ఇష్టపడట్లేదు. సరికదా, చూద్దామంటే కనీసం మేరలు ఎవరు కనిపించట్లేదు, అక్కడ ఎవరు రావట్లేదు. ప్రభు అన్నాడు, భుజం మీద చేయి పట్టి, వెన్ను తట్టి, దగ్గర చేర తీసుకొని, నీవు నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అనగానే తక్షణమే అతని కుష్ఠరోగం శుద్ధి ఆయను. దేవుని నామని చెప్పండి, స్తోత్రం. ఒక సహోదరుడు నా దగ్గర తీసుకొచ్చారు. అతని కాళ్ళు సంఖ్యలతో బిగించారు, అతని చేతులు సంఖ్యలతో బిగించారు. అతన్ని ఒక ఆటోలో, ఒక వాహనంలో తీసుకొచ్చి దించారు. దైవిక స్వస్థాల సెంటర్లో దించారు. అది వేరే సెంటర్, అది వేరే సెంటర్ రైడ్ చేసేవాళ్ళు, హీలింగ్ సెంటర్. వీళ్ళరా తీసుకొచ్చారు వాళ్ళు. అతను గడ్డం పూర్తిగా మాసిపోయింది, అలా గుబురుగా పెరిగిపోయింది, తలంతా పిచ్చి పిచ్చిగా ఉంది, ముఖమంతా కూడా భయంగా ఆ పురుషులే కట్టేసి ఉన్నాయి, శుభ్రంగా లేడు, స్మెల్ వస్తున్నాడు. ఏమిటి అంటే వాళ్ళు అంటున్నారయ్యా, 6 సంవత్సరాల ఇతను అడవిలోనే నివాసం ఉంటున్నాడు, కొండల్లో, లోయల్లో ఉంటున్నాడు. 6 సంవత్సరాలుగా సమాధుల్లో ఉంటున్నాడు అండి ఇతను ఒకవేళ గనక మేమేమైనా పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి బంధిస్తే సంఖ్యలు తుత్తినీలుగా చేస్తున్నాడు. అర్ధరాత్రి తలుపులు, ఎంత బలమైన తలుపులను పగలగొడుతున్నాడో, లేక గోడల్ని పగలగొడుతున్నాడు, కనిపించకుండా వాళ్ళ సమాధుల్లోనికి, అడవుల్లోనికి వెళ్ళిపోతున్నాడండి అని చెప్పారు. నేనన్నాను, సరే అతను సంఖ్యలు తెంచండి, అతని చేతుల్లో ఉన్నటువంటి ఆ గొలుసులు విప్పండి అంటే వాళ్ళు అంటున్నారయ్యా, ఇప్పుడు కనుక తెచ్చామంటే, ఇప్పుడు కనుక ఇప్పేస్తామంటే మమ్మల్ని కొడతాడు, చంపుతాడు, నరికేస్తాడు, లేక కరిచేస్తాడు, మమ్మల్ని అతను కొట్టి పారిపోతాడండి అన్నారు. నేను అన్నాను, ఏం పర్వాలేదు ఇవ్వండి అన్నాను. వాళ్ళకి భయపడదు. సరే, వాళ్ళకున్న అల్పవిశ్వాసాన్ని బట్టి నేను చిన్న ప్రార్థన చేసి, ఇప్పుడు విప్పండి అన్నాను. భయంగా ఆ గొలుసుల్ని విప్పారు, చేతుల్లో కాళ్ళు. మరలా ప్రార్థన చేశారు. అతను కింద పడిపోయాడు. చాలా ఇంచుమించులో ఒక పావు గంట కింద దొర్లుతూ నొగురు కార్చుకుంటూ, కేకలు వేసుకుంటూ ఒక 15 నిమిషాల తర్వాత నిశ్శబ్దమయ్యాడు. వాళ్ళు అనుకుంటున్నారు చనిపోయాడు అనుకుంటున్నాను. వాళ్ళు అతని పేరేంటి అన్నాను, పేరు చెప్పారు, పలానా పేరు. ఆ పేరు పెట్టి, బాబు పైకి లే అన్నాను. పైకి లేచాడు. ఇంతకున్న చూపు, దృష్టి ఇప్పుడు లేదు. చాలా జాలిగా చూస్తున్నాడు. ముఖ వైఖరి మారింది, అతనికి చూపు మారింది. చక్కగా దీనంగా చూస్తున్నాడు. ఇంత చాలా కోపంగా పళ్ళు నూరుతూ, కటకట కొరుకుతూ, రౌద్రంగా చూశాడు నా వైపు. ఇప్పుడు చక్కగా అదోలాంటి భయంగా, జాలిగా అదోలా చూస్తున్నాడు. ఏంటి నీ పేరు, మీ పేరేంటి అన్నాను. పేరు చెప్పాడు. ఏమి నీవే ఆకలి అవుతుందంటే ఆకలి అవుతున్నాడు. నీళ్ళు తాగుతున్నాడు. నీళ్ళు ఇచ్చాము. 1 లీటర్ వాటర్ తాగాడండి.
ఎత్తుని తెచ్చుకున్నా, లీటర్ వాటర్ తాగాడు. భోజనం చేస్తామన్నా, భోజనం చేస్తాను, చాలా ఆకలి ఉంది సార్ అన్నాడు. భోజనం పెట్టమన్నాను, మా కళ్ళ ముందే ఇద్దరు మనుషులు అన్నం తిన్నాడండి. దేవుడు నామని చెప్పండి, స్తోత్రం. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, అయ్యా ఇతను ఇంట్లో ఉంటే ఒకవేళ బంధించగలిగి ఇంట్లో పెడితే తలుపుల్ని పగలగొట్టేస్తాడు, గొలుసులు తెచ్చుకొని పారిపోతాడు, అడ్డుపడితే కొరికేస్తాడు, మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇప్పుడేంటి, ఇది దేవుని శక్తి, దట్ ఈస్ ద గాడ్స్ పవర్. దేవుడు నామని చెప్పండి, స్తోత్రం. దేవుని శక్తి విడిపిస్తుంది, దేవుడి శక్తి బాగు చేస్తుంది. వెంటనే అన్నాను, అయ్యా కొంత అప్పుడు వచ్చేది కొంత ఏదో డబ్బులు ఇచ్చి ఇతనికి సెలూన్ షాప్లో తీసుకెళ్ళి అక్కడ శుభ్రంగా, సవరం కాదు, శుభ్రంగా గుండు చేయించేసి ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయించండి అన్నాను. షాపుకి తీసుకెళ్ళి వాళ్ళు గుండు చేయించి ఇంటికి తీసుకెళ్లారు. మరొక 2 వారాల్లో వారి ప్రాంతానికి వారి పాస్టర్ మీటింగ్స్ పిలిచారు. 3 వారాల తర్వాత ఆ మీటింగ్స్కి వెళ్ళాను. అతను కాస్త తల వెంట్రుకలు వచ్చాయి, తెల్లటి వస్త్రాలు ధరించుకున్నాడు, ముందు లైన్లో కూర్చున్నాడు, నవ్వుతున్నాడని చూడగలి లేచి నిలబడ్డాడు. ఎవరైతే నన్ను ఏంటి అన్నాను, అయ్యా నేనేనండి ఆ రోజు మీరు నా కోసం ప్రార్థన చేశారు కదా, నా తల శుభ్రం చేసుకోవడానికి డబ్బులు ఇచ్చారు కదా, అది నేనే. దేవుడు నామని చెప్పండి, స్తోత్రం. దేవుడు ఎంత మార్పు చేసే దేవుడు, దేవుడు ఎంత మార్పును కలిగించే దేవుడు. చూడండి, దయ్యాలు పట్టిన వ్యక్తి, చెప్పాలంటే బైబిల్లో సేన దయ్యపడిన మార్కు సువార్త, లోకా మార్కు లోకాలో సేన దయ్యపట్టిన ఇతరులు కూడా అనేక దయ్యాలు ఉన్నా కాదు. ఇలాంటి ఇదో కేసే కాదండి, ఇలాంటి కేసులు ఎన్నో మా మినిస్టర్లు దేవుడు బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హెచ్ఐవి పేషెంట్లు బాగు చేశాడు, ఎయిడ్స్ పేషెంట్లు బాగు చేశాడు, బోన్ క్యాన్సర్తో ఉన్న వారిని బాగు చేశాడు, బ్రెయిన్ క్యాన్సర్తో ఉన్న బాగు చేశాడు, ముక్కు క్యాన్సర్తో ఉన్న వారిని బాగు చేశాడు, కిడ్నీ పేషెంట్స్ని బాగు చేశాడు. ఎవ్రీ డిసీజ్ ఇవే చెప్పలేదు. ఎలాంటి రోగాలతో వచ్చిన దైవిక ఈ పరిశుద్ధాత్మకి ప్రెసిడెంట్ టెంపుల్ దైవిక స్వస్థత సెంటర్లో దేవుడు బాగు చేస్తున్నాడు. గొడ్రాలకు దేవుడు సంతానం ఇస్తున్నాడు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిని దేవుడు బలపరుస్తున్నాడు. కాబట్టి నేను మీకు ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం, ఒక వెల్కమ్ బోర్డ్ ఏంటంటే, ప్రతి శనివారం రంపచోడవరంలో పాలసిక్ పోస్ట్ వాటర్ ట్యాంక్ దగ్గర టేకూరు లక్ష్మణరావు టావర్ పైన మన ప్రెసిడెంట్ టెంపుల్ సెంటర్ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతున్నటువంటి ఈ దైవిక స్వస్థత సెంటర్కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ మీ గృహాల్లో ఎవరైనా దెయ్యాల పట్టి బలహీనంగా రోగాలతో ఏ బలహీనత ఉన్నా కూడా తీసుకురండి, కుటుంబ సమేతంగా రండి. ఖచ్చితంగా దేవుడు సెంటర్లో బాగు చేస్తాడు, హీలింగ్ సెంటర్లో బాగు చేస్తాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి ఈ వాక్యం వినిచిన మీరు ఇతరులకి షేర్ చేయండి. ఈ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఆదివారం ఈ పరిశుద్ధాత్మకి ప్రెసిడెంట్ టెంపుల్ నందు రంపచోడవరంలో పాలసిక్ పోస్ట్ వాటర్ ట్యాంక్ దగ్గర టేకూరు లక్ష్మణరావు టావర్ పైన మందిరంలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఆరాధన జరుగుతూ ఉంది. చాలామంది కుటుంబాలు పాల్గొని వారు దీవించబడుతున్నారు. దయచేసి ఎవరైనా కొత్త వాడు ఈ ఛానల్లో ఈ వాక్యం వీక్షిస్తూ ఉంటే, వింటూ ఉంటే ఖచ్చితంగా కింద మా స్క్రీన్పై మా కాంటాక్ట్ నెంబర్ వస్తుంది, లేక కింద ఉన్నటువంటి కాంటాక్ట్లో మా నెంబర్ ఉంటుంది. మా కాంటాక్ట్ అవ్వండి. ఈ మినిస్ట్రీకి మీరు మెంబర్గా ఉండండి. పరిచర్యకు ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం టైం టేబుల్ ఉంటాయి, ఫాలో అవ్వండి. మనం దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. తప్పకుండా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మా కార్యక్రమాలు ప్రతిరోజు మీరు వీక్షించండి. ప్రతిరోజు మీకు నేను చెప్పే వాక్యం మీకు వస్తుంది, ప్రతిరోజు అప్డేట్ మీకు వస్తుంది. ఈ ఛానల్ మన ఛానల్లో మీకు వాక్యం వస్తుంది. మీరు ఖచ్చితంగా వీక్షించి బ్లెస్ అవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్.